క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం శిబిరాన్ని ఈరోజు జెడ్పీ హై స్కూల్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో నీతి నిజాయితీతో పాటు సిద్ధాంతాలపై రాజకీయం చేస్తూ ఎప్పుడు ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా, కుటుంబం కంటే దేశాన్నే ముఖ్యంగా చూసే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి స్థాపించినటువంటి జనసేన పార్టీ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి తన రక్తల కష్టాన్ని పెంచే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి స్థాపించిన జనసేన పార్టీలో మెంబర్స్గా అవ్వాలని, అలాంటి పార్టీని బలపరచాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలందరినీ ఒక కుటుంబ సభ్యుల్లాగా భావిస్తారో దాంట్లో భాగంగా ఏదైనా జనసేన పార్టీ సభ్యులకి ఆపద వస్తే, యాక్సిడెంటల్ ఏదైనా జరగరాంది జరిగితే ప్రమాద బీమాగా సుమారు 5 లక్షల రూపాయలు ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ద్వారా లభిస్తుంది. అలాగే సిద్ధాంతాలతో, నీతి నిజాయితీతో కూడిన జనసేన పార్టీ లాంటి పార్టీలో సభ్యులనే గౌరవం లభిస్తుంది. అలాగే ముందు రోజుల్లో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే కమిటీల్లో కూడా ఈ జనసేన పార్టీ ఉద్యమి సభ్యులుగా ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళకు అవకాశం కల్పించడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్న ఆలోచనతో మెంబర్షిప్ టు లీడర్షిప్, సామాన్యుల్ని నాయకులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కార్యక్రమాన్ని ఈ జనసేన మెంబర్షిప్ ద్వారా తీసుకున్నారు. దాంట్లో భాగంగా మెంబర్షిప్ తీసుకున్న వాళ్లకు రాజకీయ శిక్షణ తరగతుల్లో కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దడంలో పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యులందరికీ కూడా ముందు రాబోయే రోజుల్లో అన్ని విధాల సహకరిస్తారు, శిక్షణ కల్పిస్తారు, అన్ని విధాల ఎంకరేజ్ చేసి వాళ్ళను ఉన్నత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే ఔత్సాహికులకి జనసేన పార్టీ ఒక వేదిక తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ ఉద్యమీ సభ్యత్వ నమోదు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీని బలోపేతం చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలోపేతం చేసినట్టు, మన దేశాన్ని బలోపేతం చేసినట్టు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా జాతీయవాదం వదలకుండా దేశం కోసం, దేశ రక్షణ కోసం, ప్రజల కోసం ఎల్లప్పుడూ పాటుపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అలాంటి వ్యక్తి పెట్టిన జనసేన పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, జనసేన పార్టీ సభ్యత్వం ప్రతి ఒక్కరు తీసుకొని నలుగురికి చెప్పి అందరూ కూడా జనసేన పార్టీ సభ్యులుగా అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ, జై జనసేన, జై హింద్.